హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మకర రాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ 21 శుక్రవారం రోజు ఉదయం 10 కల్లా ముడుసుబాతులు అయితే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి నుండి మీ బంధం దూరం కాబోతుంది. మరి ఆ వ్యక్తి ఎవరు అనే గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న కెన్సబుల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా ఈ రాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి రేపటి రోజు ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తారు. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నట్లుగా మాట్లాడతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. మీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు. చేసిన సహాయం కూడా మర్చిపోతున్నారు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా మీకున్న అప్పులన్నీ తొలగిపోతున్నాయి. అనుకున్న పనులు జరుగుతున్నాయి. ఈ రాశి వారికి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వపడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరపడ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు ఈ రాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టం దగ్గర ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజు మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం మారబోతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా రాబోతున్నాయి. జీతాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపగించుకుంటారు. కోపంతో తిడతారు. ఆ తర్వాత బాధపడతారు. వీరికి ఇష్టమైన వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంటారు. కానీ వారి కోసం ఏదైనా అంటే చాలా బాధపడతారు. వీరి మనసు అద్దం లాంటిది. ఒక్కసారి పగిలితే మళ్ళీ అతకదు. ఎవరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలని అనుకుంటున్నారు. ఈ రాశి వారికి ఒక దైవం మీపై ఎక్కువగా ఉంది. మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు విష్ణుమూర్తి గారు. విష్ణుమూర్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాడు.
రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తుడికి పూజ చేయండి. దానివల్ల విష్ణుమూర్తి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వింటున్నారు. విపరీతమైన డబ్బు లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అంతేకాకుండా రేపటి రోజు విష్ణుమూర్తి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చెయ్యలేరు. ఎవరైతే మీకు కీడు చేయాలని ప్రయత్నిస్తున్నారో వారికి కీడు జరుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం మీపై ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. మీ జీవితం కొత్తగా మారుతుంది. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి బాధలకు తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఈ రాశి వారికి రేపటి రోజు కొన్ని అత్యంతలు పూజ గదిలో పెట్టండి. కొన్ని అత్యంతలు బీరువాలో పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. అపరమైన ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్సలు వదులుకోకండి. రేపటి రోజు తరువాత వాటిని పూల మొక్కల్లో చల్లండి. ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో పెళ్లి కూడా జరగబోతుంది. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. ఈ రాశి వారికి మీకు వీలైతే కాకులకు అన్నదానం చెయ్యండి. కాకి సాక్షాత్తు శనిదేవుని స్వరూపంగా భావిస్తారు. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. పూర్వీకులు అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. మీకు తగిన అడ్డంకులన్నీ దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో ఎటువంటి లోటు కూడా ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రేపటి రోజు చాలా అంటే చాలా అదృష్టం అనేది మీ వశం కాబోతుంది. అంతేకాకుండా ఈ రాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో అస్సలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మీపై కొంతమందికి కుళ్ళు అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఈ పేరు గల వ్యక్తులతో దూరంగా ఉండండి. SK అనే అక్షరం ఉన్న పేరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఈ మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 5, 9. ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి. ఈ రాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని నా గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.